హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ అభిరుచులందరికీ నమస్కారం అండి. ఈరోజు వచ్చేసి ఆల్ ఇన్ వన్ కారపొడి అండి. అన్ని రకాల టిఫిన్స్లోకి ఈ విధంగా కారపొడి చేసి పెట్టుకున్నారంటే ఈజీగా అన్నిటిలోకి వేసుకుని తినొచ్చు. ఎలాగ తయారు చేసుకోవాలో చూద్దామండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కారపొడి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని 100 గ్రామ్స్ ఎండుమిర్చిని వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన ఉంచుకోవాలి. అదే ప్యాన్లో 50 గ్రామ్స్ జీలకర్ర వేయించుకొని పక్కన ఉంచుకోవాలి. అలాగే 50 గ్రామ్స్ ధనియాలు ఈ విధంగా వేయించుకొని పక్కన ఉంచుకోవాలి. అలాగే 50 గ్రామ్స్ మినపప్పు అండి వేయించుకొని పక్కన ఉంచుకోవాలి. ఈ విధంగా వేయించిన తర్వాత 2 గుప్పెల కరివేపాకు కడిగి శుభ్రంగా ఈ విధంగా వేయించుకొని పక్కన ఉంచుకోవాలి. సిమ్లో ఈ విధంగా వేయించుకోవాలండి కరివేపాకుని. ఈ విధంగా అన్నీ వేయించుకున్న తర్వాత కొంచెం సేపు చల్లార్చిన తర్వాత 2 పెద్ద ఎల్లిపాయలను తీసుకొని ఈ విధంగా ఒలుచుకోవాలి. అలాగే నిమ్మకాయ సరినంత చింతపండు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఈ విధంగా ముందుగా వేయించిన జీలకర్ర, ధనియాలు, ఉప్పు, మినపప్పు వేసుకొని పౌడర్లాగా చేసుకోవాలి మిక్సీలో. ఈ పౌడర్ని పక్కన ఉంచుకోవాలి. అలాగే వేయించి పెట్టుకున్న కరివేపాకు, ఎండుమిర్చిని వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇందులో వెల్లుల్లి రెబ్బలు, చింతపండు వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందాక మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ను కూడా వేసి మిక్సీ పట్టుకోవాలండి. ఈ విధంగా ఇలాగా 2 టైమ్స్ మిక్సీ పట్టుకోవాలి. మధ్యలో ఆపుతూ గ్రైండ్ చేసుకోవాలండి. ఈ విధంగా పొడి పొడిగా వస్తుంది. ఈ విధంగా కారపొడి అన్ని రకాల టిఫిన్లోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలాగొచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా చూడండి ఎంత బాగుందో కారపొడి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. పునుగుల్లోకి, ఇడ్లీలోకి, అలాగే దోశలోకి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేస్టీ అభిరుచులు.